రండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము నుంచి చూద్దాం. వెంటనే ఆయన నాయీను అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరించారు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఒక చక్కని పాటను పాడుతూ దేవుని కనపరచుదామా? యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. దేవుని రక్షణ ఓడ లోపల రక్షింపబడే నోవాహు. దేవుని రక్షణ ఓడ లోపల రక్షింపబడే నోవాహు. దేవుని మాట వినగా వెలుపలను నా ప్రజలు. దేవుని మాట వినగా వెలుపలను నా ప్రజలు. దిగుచు త్రాగుచు పాపములో నదీల ప్రళయములో దిగుచు త్రాగుచు పాపములో నదీల ప్రళయములో. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. హల్లెలూయా. నాయీను అనేటువంటి ఒక ఊరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్దాం అనుకొని ఆ ఊరి గవిని దాకా వచ్చాడు. ఆ ఊరి గవిని దగ్గరకు వచ్చేసరికి ఆ ఊరిలో నుంచి ఒక వ్యక్తిని మోసుకొని వెలుపలకు వస్తా ఉన్నాను. మోసుకొని వస్తున్నారంటే చనిపోయిన వ్యక్తిని ఊరి వెలుపలకు తీసుకొని వస్తున్నారు. ఒక చనిపోయిన చిన్నవాడిని ఊరి వెలుపలకు తీసుకొని వస్తున్నారు. ఊరి వెలుపల సమాధుల తోట దగ్గరకు తీసుకొని రావాలని ఆ చిన్న పిల్లవాడిని, ఆ చిన్నవాడిని మోసుకొని వస్తా ఉన్నారు. ఆ గవిని దగ్గరకు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు. వెళ్ళి ఆ వాతావరణాన్ని పరీక్షించాడు. ఆమెకు ఒక్కడే కుమారుడు, పైగా ఆమె విధవరాలు. ఆమెకు ఏ ఆదరణ లేదు, ఒంటరిది.
ఉన్న ఆ బిడ్డతోడు కూడా ఈరోజు కోల్పోయింది. దిక్కులేని పరిస్థితి, ఏడుస్తూ ఉంది. అక్కడ ఒక మాట వ్రాయబడింది, ఆ ఊరి వారందరూ ఆమెతో కూడా ఉన్నారు. ఎంతమంది ఆమెతో ఉన్నా ఆమెకు బిడ్డ లేని లోటు తీర్చగలరా? ఊరి వారందరూ ఆమెతో ఉన్నారు, కానీ బిడ్డ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఊరి వారందరూ ఆమెతో ఉన్నారు, కానీ ఆమె కుటుంబానికి నెమ్మదిని అందించలేదు. ఈ విషయాన్ని కాస్తంత మనం ఆలోచించేద్దాం. ఆయన ఊరి గవిని దగ్గరకు వచ్చేసరికి ఇటువంటి వాతావరణం ఎదురైంది. ఊరి గవినికి ఆయన వాతావరణం అంతా పరీక్షించడానికి చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు గవిని దగ్గరికి వచ్చిన ఆ ఊరి వారు. ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమెమో గొల్లుమంటూ ఏడుస్తూ, రొమ్ము కట్టుకొని ఏడుస్తూ అల్లాడిపోతూ ఉంది. అందరూ ఉన్నారు, కానీ చేయగలిగిందేమీ లేదు. అటువంటి వాతావరణంతో కూడుకున్న గవిని దగ్గర యేసయ్య వచ్చి నిలిచాడు. మీరు బైబిల్లో చాలా రకాల గవిని ప్రాంతాలు చూడొచ్చు. పట్టణపు గవునులు, ఊరు గవిని, గవును కాదు గవిని. గవిని అంటే ఊరికి ఇంచుమించు పొలిమేర లాంటిదేమో. విన్నారా ఎప్పుడైనా? గవిని, పొలిమేరలు ఇటువంటివి సరిహద్దులు అని కాస్తంత సంబోధించుకోవచ్చు. సరే, మనకు బైబిల్లో ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక వ్యక్తి అనేక ప్రాంతాలు దాటుకుంటూ తన మామ దగ్గరకు వెళ్ళాలి అని ప్రయాణం చేస్తూ ఉన్న ఆ రోజుల్లో సాయంత్రానికి మరొక ఊరు వెళ్ళలేక అక్కడే నిద్రపోవాలి అనుకున్నాడు. సరే, ఈ రాత్రి ఇక్కడే నిద్రపోదాం, ఉదయాన్నే లేచి మరలా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మా మామగారింటికి వెళ్ళిపోదాం అనుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు పొద్దుకూకిన టయానికి ఆ స్థలంలో నిద్రపోవాలనుకొని ఒక రాయి తీసుకొచ్చుకున్నాడు. ఆ పక్కనే అటు ఇటు చూస్తే ఒక రాయి కనబడింది. ఆ రాయి తెచ్చుకొని తలగడగా పెట్టుకొని అదొక దిండులాగా రాయిని ఏర్పాటు చేసుకొని ఆ రాయి మీద తలవాల్చుకొని నిద్రపోయాడు. ఈ లోపు అతనికి ఒక దర్శనం. నిద్రపోగానే చాలా మంది కలలు కంటూ ఉంటారు. కొంతమందికి కలలు గుర్తుంటాయి, కొంతమంది ఆ కళలో మరలా నిద్ర పట్టిందంటే మర్చిపోతారు. చాలా మందికి అలా జరుగుతూ ఉంటుంది. రాత్రి బ్రహ్మాండమైన కళ వచ్చింది కానీ గుర్తులేదు పాస్టర్ గారు అని. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, కలగంటాడు, మర్చిపోతా ఉంటాడు. ఆయన రాజు కాబట్టి ఆయనకు ఒక లక్షణం ఉంది. ఏంటది? ఆ ఊరిలో ఉన్న పండితులందరినీ పిలుస్తాడు. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవా. ఏమంటాడు తెలుసా? అబ్బాయి, నేను కలగన్నాను, దాన్ని మర్చిపోయాను. నేను కన్న కళ ఏంటో చెప్పండి రా అంటాడు. ఎవరైనా చెప్పగలరా? కానీ కడుపు నిండా మాంసాహారం, కోరుకున్న ఆహారం పెడతాడు. వారి ముందు గొప్ప గొప్ప బహుమతులు పెడతాడు. నేను రాత్రి కలగన్నాను, దాన్ని మర్చిపోయాను. నేను కన్న కళ ఏంటో చెప్పండి, మీరు దాని భావాన్ని కూడా చెప్పండి. అప్పుడు మీరు ఈ బహుమతులు తీసుకొని చక్కగా మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అని అంటే, రాజా, మీరు కన్న కళ చెబితే భావం చెప్పడం ఎక్కడన్నా చూసాం, కానీ మీరు మర్చిపోయిన కళ మేము చెప్పడం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. వింతగా మాట్లాడుతున్నారు మీరు. చాలా మంది ఇలాంటి రాజులు, ఇలాంటి రాణీలు చాలా మంది ఉంటారు. కలగంటారు, కళ మర్చిపోతా ఉంటారు. వాళ్ళని రాజులు అనొచ్చు,
రాణీలు అనొచ్చు. ఓకే, తప్పేం లేదు. నేను కూడా చాలా సందర్భాల్లో మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కళలు కంటూ ఉంటాం అలవాటు. కానీ ఇతను కళలు కన్నాడు. ఆ కళలో ఒక నిచ్చెన ఆకాశపు అంచును ఆనుకొని, భూమి నుంచి ఆకాశపు అంచుకు ఆనుకున్న నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం అతని దర్శనంలో, అతని కలలో కనబడినప్పుడు అతడు తెల్లారి లేచాడు. లేచి, నేను అద్భుతమైన కలగన్నాను, ఇక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనబడుతున్నారు, ఈ స్థలం చాలా అద్భుతమైన స్థలం, ఇది ఆశీర్వాదకరమైన భూమి, ఇది ప్రజలు దీవించబడే ప్లేస్ అనుకొని దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు చెప్తారా? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే పరలోకపు గవిని. పరలోకపు గవిని. దేవాది దేవుడు మనకు గవిని సిద్ధపరుస్తాడు. కానీ అది దేని కొరకు సిద్ధపరచబడిందంటే దేవుణ్ణి ఆరాధించుటకు సిద్ధపరచబడిన గవిని. చెప్పండి కూడా దేవుని స్థితి. దేవునిలో ఆనందించడానికి సిద్ధపరిచిన గవిని అది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏర్పాటు చేయబడిన గవిని ప్రాంతం అది. యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన గవిని దగ్గర నీవు దీవించబడదువు గాక, నీవు ఆదరించబడదువు గాక, నీవు క్షేమంగా ఉండువు గాక, నీవు సమాధాన సంతోషాలతో యేసయ్య ఏర్పరిచిన గవిని దగ్గర జీవించదువు గాక. మరి ఈ ఊరి గవిని దగ్గరకు వచ్చేసరికి ఊరి పేరేమో నాయీను. నాయీను అంటే అర్థం ఏంటంటే పచ్చిక బీళ్ళు. పచ్చిక బీడు అని అర్థం. ఊరి పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పచ్చదనానికి పచ్చిక బీడులకు సాదృశ్యం. కానీ ఆ ఊరి గవిని దగ్గర గొల్లుమని ఏడుస్తున్న ఆర్తనాదాలు, కన్నీరు మున్నదై విలపిస్తున్న విధవరాలి శోకం ఆ గవిని దగ్గర ఉంది. ఆ గవిని దగ్గరకు రాగానే, అయ్యో గవిని ఆనందాన్ని ఇవ్వాలి, గవిని యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చాడు అంటే ఆ గవిని సంతోషాన్ని ఇవ్వాలి. యేసు ప్రభు వారు కాలు పెట్టిన ఏ గవినైనా శోకంతో ఉండడానికి వీలో లేదు. పేరు చూస్తేనేమో పచ్చిక బీడు, మంచి ఆశీర్వాదకరమైన పేరది నాయీను. కానీ అక్కడ ఆ గవిని దగ్గర కనబడుతున్న వాతావరణం అంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ ఊరి వారు అందరూ దుఃఖపడుతున్నారు, ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఓదార్పు పొందలేకపోతుంది. కారణం ఏంటంటే ఆమెకు భర్త లేడు, పైపెచ్చు ఉన్న బిడ్డ కూడా చనిపోయాడు. ఎంతమంది ఓదార్చినా ఆమెకు ఓదార్పు లేదు. అటువంటి పరిస్థితి ఆ గవిని దగ్గర యేసు ప్రభు వారు పరిశీలించాడు. ఈ పరిస్థితిని ఈ గవిని దగ్గర నేను మార్చాలి అనుకున్నాడు. చప్పట్ల కూడా దేవుని స్తుతి. ఈ గవిని దగ్గర ఈ పరిస్థితి మార్పు చెందాలి, మారాలి. బైబిల్లో చాలా గవిని అనేటువంటి వాతావరణాలు ఉన్నాయి. చాలా బైబిల్లో గవినులు ఉన్నాయి. ఒకరోజు ఒక ప్రవక్త, ఒక దైవ సంబంధమైనటువంటి దేవుని కుమారుడు ఆహారము రాజు ఇంటిలో నుంచి కాపులు తీసుకొస్తా ఉంటే ఆ వాగు దగ్గర కూర్చొని హాయిగా సమృద్ధిగా ఆహారాన్ని భుజించిన వ్యక్తికి ఆ వాగు నీళ్లు ఎండిపోయాయి. ఎండిపోయేసరికి ఈ ప్రవక్తను దేవుడు అన్నాడు, నేను ఒక ఊరు చెప్తాను, ఆ ఊరి దగ్గరకు వెళ్ళు, ఆ ఊరి పొలిమేరల్లో అంటే ఆ ఊరి గవిని దగ్గర నిన్ను పోషించడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశాను అన్నాడు. చప్పట్లు కొడతారా? ప్రైజ్. ఎవరయ్యా? ఏ లక్షాధికారయ్యా? ఏ కుబేరుడయ్యా? ఏ కోటేశ్వరుడయ్యా అనుకున్నాడు. ఆమె ఒక విధవరాలు. రండి బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఒక ఊరికి వెళ్ళు,
అచ్చట ఉండు. ఇప్పుడు 9వ వచనం, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగానే విధవరాలచ్చట పుల్లలో ఏరుచూ కనబడింది. ఎక్కడికి వచ్చాడు పాస్టర్ గారు? సారేపతు పట్టణపు గవిని దగ్గరికి వచ్చేసరికి పోషించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక స్త్రీ ఆ గవిని దగ్గర ఉంది. ఒక సేవకుడు వస్తున్నాడు ఆ గవిని దగ్గరకు. ఆ గవిని దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆ ఉన్న స్త్రీ యొక్క వాతావరణము సమృద్ధి కలిగిన వాతావరణము కాదు. దయచేసి తలలు పైకెత్తి చూడాలి. అక్కడ సమృద్ధిగా ఉన్న సహోదరి కాదావిడ, బలగా ఉన్న సహోదరి కాదావిడ, కరువు రోజుల్లో బ్రతుకుతున్న విధవరాలు. పైపెచ్చు ఆమె వాతావరణం ఎలా ఉందంటే, ఆ రోజుకే పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె. వారు అనుకుంటున్నారు, ఆ గవిని దగ్గర పొగలు ఏరుకుంటూ అనుకుంటుంది, ఈ ఆహారం ఈ రోజుతో ఈ రొట్టెలు వండుకొని తిని నేను నా బిడ్డ చనిపోదామని శోకముతో దుఃఖముతో వేదనతో ఆ గవిని ప్రాంతం కనబడుతుంది. సారేపత విధవరాలు గవిని దగ్గర నిట్టూర్పులు విడుచుకుంటూ పొగలేరుకుంటుంది. ఇంకా నా ఇంట పిండి లేదు, నా ఇంట నూనె లేదు, ఉన్న ఈ నూనె గాని ఈ పిండి గాని ఈ రోజుకు నాకు నా బిడ్డకు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు ఈ ఆహారాన్ని మేము భుజించి ఇక చనిపోవడమే కదా అని వేదనతో ఉన్నప్పుడు ఆ గవిని దగ్గరకు ఒక సేవకుడిని పంపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడు వచ్చి, అమ్మా మంచినీళ్ళు తీసుకొస్తావా కాస్తని అన్నాడు. సరేనయ్యా అని బయలుదేరింది. ఒక మాట తల్లి అన్నాడు. నాకు కూడా అప్పుడప్పుడు పిల్లలు వెళ్తుంటే ఒక మాట అని అడగడం, ఏమో అది పాస్టర్ల అలవాటేమో, నాకు కూడా అలాంటి అలవాటు. ఒక మాట అమ్మా. ఏంటయ్యా? ఆ నీళ్లు తెచ్చి ఆ చేత్తోనే కాస్త ఆహారం, ఒక రొట్టె ఒక అప్పం తీసుకొస్తావా? ఇప్పుడు చెప్పండి, మూలిగే నచ్చ మీద తాటికాయ పడ్డట్టు అసలే లేదు, తినడానికే మాకు లేదు, తిని చచ్చిపోదాం అనుకున్న పరిస్థితుల్లో ఈ గవిని దగ్గర పొరలు ఏరుకోవడానికి వస్తే, ఈ గవిని దగ్గర ఏడ్చుకుంటూ ఉంటే, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే బిడ్డేమనుకుంటాడో అని బాధపడి ఈ గవిని దగ్గర వచ్చి ఏడుద్దాం అనుకుంటే, ఇక్కడికి వచ్చి ఈ దొరగారు ఈ పాస్టరయ్య గారు ఆ చేతితో నాకు కాస్త రొట్టెను తీసుకొస్తావా అని అడుగుతాడని ఆమె ఎంత నలిగిపోయిందో చూసామంటే, ఈ ఆహారం కూడా మాకు జాతకం లేదేమో, తినే జాతకం ఇది కూడా మేము తినడానికి నోచుకోలేదేమో అని అంటూ ఉంటే ఆమెను పలకరించాడు. మళ్ళా, అమ్మా నేనేం చెప్పానో వెళ్ళి మొదట ఆ పని చెయ్యి. ఈ గవిని దగ్గర చెప్తున్నాను నీకు, వెళ్ళు మొదట అప్పము నా కొరకు సిద్ధపరిచి నువ్వు తీసుకునిరా. ఈ గవిని నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభిస్తుంది. చప్పట్లు కూడా దేవుడు సామకులకు ఒక అప్పాన్ని తీసుకొని వచ్చింది ఆవిడ. ఇక వెంటనే ఆ ఇంట ఎన్ని రోజులైనా, ఇంచుమించు 3.5 సంవత్సరాలు కరువుతోనే ఉంది దేశమంతా. ఆకలితో అల్లాడిపోతున్నారు ప్రజలంతా, పరుగులెత్తుతున్నారు ఆహారం కొరకు. ఆ దేశం ఈ దేశం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేకుండా ఉన్నదంతా అమ్మేసుకొని ఆహారం తెచ్చుకొని బ్రతకాలని పరుగులు ఎత్తుతూ ఉంటే, ఈమె ఇంటిలో నుంచి గడి బయటకు వెళ్ళలేదండి, గడి కదలలేదు. కారణం, సేవకునికి గవిని దగ్గర ఆహారం పెట్టింది. 3.5 సంవత్సరాలు పోషించబడుతూనే ఉంది. గట్టిగా చెప్పలు కూడా దేవునికి. గవిని దగ్గర అద్భుతాలు చేయడమే మన దేవునికి ఇష్టం. ఏ గవిని కూడా దుఃఖంతో ఉంటూ ఉంటే ఆ యేసయ్య చూస్తూ ఉండేవాడు కాదు. ఈ రోజు నాయను అనేటువంటి ఊరి గవిని దగ్గర ఒక పాడెను మోసుకుంటూ జనం వస్తున్నారు.
విధవరాలి కుమారుణ్ణి మోసుకుంటూ జనం వస్తున్నారు. విధవరాలుగా ఉంది, పైగా ఒక్కడే కుమారుని కలిగి ఉంది. ఆ ఒక్కడే కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆమె గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తుంది. ఆ ఊరి గదుని పేరుకు మాత్రమో అది పచ్చిక బీడే గాని అక్కడంతా ఎండిన వాతావరణం, అక్కడంతా వేదనతో కూడుకున్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆమెను పలకరించాడు. ఏమని? ఇప్పుడు చదువుతారా? ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడ్డాడు. తల్లి, నీకు ఒక మాట చెప్పనా? నిన్ను దేవుడు చూశాడు అంటే నీ మీద కనికరం వచ్చేటట్లుగా నీ పరిస్థితులు ఉండాలి. మనల్ని చూసిన వారికి మన మీద జాలి కలగాలి. మన వైపు చూసిన వారికి మన మీద అభిమానం రావాలి. మన వైపు చూసిన వారు మనల్ని కనికరించేటట్లుగా ఉండాలి. కసాయితనంగా ఉండొద్దు మనం. అదే అంటారు కొంతమంది, ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంట, మరొకరిని చూస్తుంటే కొట్టబుద్ధి అవుతుంది. నీవు కొట్టబుద్ధి అయ్యే వ్యక్తిగా కనబడకుండా అజాగ్రత్త పడుదువుగాక. నిన్ను చూస్తే గౌరవించేటట్లుగా, నిన్ను చూస్తే అభిమానించేటట్లుగా, నిన్ను చూస్తే జాలి పడేటట్లుగా, నిన్ను చూస్తే కనికర పడేటట్లుగా నీ జీవితంలో తగ్గింపును ప్రారంభించుదువుగాక. లోబడడం, ఓర్చుకోవడం, సహించడం నేర్చుకుందువుగాక. ఎప్పుడైతే నీవు ఇవి కలిగి ఉంటావో ఖచ్చితంగా నిన్ను చూసిన వారు నీపై కనికర పడతారు. కనికర పడటం లేదు అంటే నీ హృదయం కఠినమైందై ఉంటుంది. కఠినమైన నీ హృదయం, బండబారిన నీ మాటలు, బండబారిన నీ ప్రవర్తన, మౌడుబారిపోయిన కఠినమైపోయిన నీ ఆలోచన, దాన్ని మార్చుకో. ఖచ్చితంగా ఏదో ఒక మేలు పొందుతాం, ఏదో ఒక మేలు పొందుతాం. ప్రైజలా, చనిపోయాడు బిడ్డ, మోసుకొని వస్తామన్నారు. యేసయ్య ఆమెను చూశాడు. ఆమె పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఆయన హృదయాంతరంగాల్లోకి తగ్గి చూస్తాడని. మనమేమో పై రూపాన్ని చూస్తాం, కానీ యేసయ్య హృదయాన్ని చూస్తాడు. సమూయేలు గ్రంథంలో ఒక చక్కని మాటను మీరు చూడొచ్చు. సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి గ్రంథం ఓకే, అధ్యాయము వచనం త్వరగా 16:7. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అదిగో, మనుషులు ఏ రూపం చూస్తారు? పై రూపం, పై మెరుగు. దీన్ని అంటారు వేషధారణ. పై వేషాన్ని చూస్తారు. మనుషులు పై రూపాన్ని చూసి విలువిస్తారు. పై రూపానికి విలువిచ్చే మనుషులు అన్నాడంటే నేను కూడా ఉన్నట్టున్నాను మనుషుల్లో. నేను కూడా మనిషినేనా? ఎవరు పరలోకాన్ని దిగి వచ్చిన దేవదూతనా? కాదుగా. నేనే అనుకున్నానంటే మరి మీ సంగతి, మీరు కూడా మనుషులే కదా. మన అందరం దేనికి విలువిస్తున్నాం? పై రూపానికి. బయట కనబడుతున్నటువంటి పరిస్థితులకు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. నీ హృదయం పవిత్రమైతే, నీ హృదయము పరిశుద్ధమైతే, నీ హృదయము నిర్దోషమైనదైతే, నీ హృదయములో కపటము లేకుంటే, నీ హృదయములో పాపానికి చోటు లేకుండా ఉంటే నిన్ను దేవుడు లక్ష్య పెడతాడు. నిన్ను త్రోసివేయడు. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, చదువులు పదవులు లేకపోయినా, హృదయాంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉంటే యేసయ్య ఈ రాత్రి నిన్ను లక్ష్య పెట్టబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యేసు హృదయాన్ని లక్ష్య పెడతాడు. చూసేవారందరూ నాయను అనేటువంటి ఆ ఊరి గవరి దగ్గర ఆ ఊరి వారందరూ ఉన్నారు.
కానీ ఎవరు ఆమె హృదయంలోకి చూడలేకపోయారు. కానీ యేసయ్య ఆమె వైపు చూశాడు, ఆమె హృదయ వేదన వైపు చూశాడు. ఆమె మీద ఆయనకు కొంతమంది కోపం వచ్చి ఉంటదేమో. పట్టణ పెట్టుకుంది, పనికి మాలింది, బిడ్డను చంపుకుంది, పనికి మాలింది, పనులు 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 అనుకొని పోయి ఈ బిడ్డను పట్టించుకోక బిడ్డను చేతులారా చంపేసుకుంది. రకరకాలుగా మాట్లాడి ఉంటారు. ఆ మాటలకు ఒకవైపు బిడ్డను పోగొట్టుకొని రెండో వైపు చూటి పోటీ మాటలతో ప్రజలు నిలువెత్తుగా నిందిస్తూ ఉంటే తట్టుకోలేని ఆ హృదయం వైపు యేసయ్య చూశాడు, కనికరపడ్డాడు. ప్రజలా మన వైపు చూడగానే యేసయ్యకు కనికరం వచ్చేటట్లుగా మన జీవితం ఉండునుగాక. ఉంటదంటావా? ప్రయత్నిస్తే ఉండదంటావా? ప్రయత్నం చేద్దాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, నీవేనా సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు జీవన బలము నందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలచెదరు. జీవన బలము నందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలచెదరు. నిలువమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. ఆమె వైపు చూడగానే యేసయ్య కనికరపడ్డాడండి. కనికరపడి, అమ్మా ఇంకేడవద్దు. అదేంటి ఏడవద్దంటాడు? ఇటువంటి టైంలో ఎవరైనా నవ్వుతారా? ఒక మాట చెప్పండి, బిడ్డ చనిపోయి ఊరి వెలుపల వరకు కవిని దాకా మోసుకుని వస్తే ఏ తల్లైనా ఏడవకుండా దుఃఖపడకుండా బాధపడకుండా ఉంటుందా? మరి ఈయనేంటి ఏడవద్దంటాడు? ఏంటి పరిస్థితి? ఒకవేళ ఏడవద్దు అని ఆయన మాట వింటే, ఏమో ఏడవకుండా ఉంటే జనమందరూ ఏమంటారు? బిడ్డ పోయి చాలా మంది అనే మాట నేను కాదు, మీరు ఆ స్థలంలో ఉన్నా అదే అంటారు. నిజంగా బిడ్డ మీద ప్రేమ ఉన్న ఈవిడైతే, నిజంగా బిడ్డ అంటే ప్రేమ ఉన్న ఆవిడైతే అసలు ఆ కళ్ళల్లో కన్నీళ్ళు లేవు. అసలు కనీసం ఒక్క చుక్క కన్నీరు లేదు, ఏడుపు లేదు ఆ ముఖాన. పోతే పోయాళ్లే ఈడు,
నా తల కొరువు పెట్టేవాళ్ళు లేకుండా పోయాడులే, శుభ్రంగానే ప్రశాంతంగా బ్రతుకుతానులే, నాకు వీడి తేడా విరగడైపోయిందిలే, నేను స్వేచ్ఛగా బ్రతకాలి అన్న ఆలోచనలు కనబడుతున్నాయి. కానీ ఆవిడలో బిడ్డ లేడే అనే దుఃఖం ఉందా? కనీసం ఒక చుక్క కన్నీరు కూడా రావట్లేదు. ఏమి తల్లిరా బాబు అంటారా లేదు? అలాంటి తల్లి బిడ్డను పోగొట్టుకొని ఊరి గవిని దగ్గరకు వస్తే జనం ఎంట వస్తారు అసలు? ఇట్లాంటి పాపిష్టి తల్లి, కఠినాత్మురాలైన తల్లి బిడ్డను పోగొట్టుకొని ఏడవకుండా ఆమె కూడా పూలు చల్లుకుంటూ, టపాసులు పేల్చుకుంటూ, డ్రమ్ములు కొడుతుంటే ఎగురుతూ ఉందనుకో, ఎవరైనా ఆమెను ఫాలో అవుతారా? ఈవిడ తల్లి అసలు బిడ్డ పోయిన దుఃఖం ఎవరిలో కనబడుతుందా అంటారా లేదా? ఆమె అంతమంది ఆ ఊరి జనం వస్తున్నారంటే ఆమె పరిస్థితి, ఆమె దుఃఖం వారు తెలుసుకోగలిగిన, వారికి అర్థమైనా వారు చేయగలిగిందేమీ లేదండి. కానీ తెలుసుకున్నవాడు, చేయగలిగిన వాడు వస్తున్నాడు ఆ గవిని దగ్గరకు. చప్పట్ల కొట్టు దేవుని స్తుతి. ఆమెను చూశాడు, ఆ ఊరోళ్ళంతా చూస్తున్నారు, కానీ ఈయన చూశాడు. అందరూ చూడడం వేరు, ఈయన చూడడం వేరు. యేసయ్య చూడాలని ఆశగా ఉంటే మీరు అందుకు తగిన విధానంలో మీ జీవితాన్ని మలచండి. ఖచ్చితంగా ఆయన నీ వైపు చూస్తాడు. నిన్ను దాటి వెళ్ళేవాడు కాదండి, చూస్తాడు. ఆయన కనికర పడతాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కనికరపడి, అమ్మా ఏడో బాక, మీరు కూడా అదే అంటారు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఏడో బాకమ్మా, పోయిన వాళ్ళతో మనం పోతామా? పోయిన వాళ్ళని ఏడ్చి మరలా తిరిగి తెచ్చుకోగలమా? ఏడ్చి ఏడ్చి ఎందుకు అనవసరంగా ఆరోగ్యాన్ని పాటు తీసుకుంది? సాధారణంగా మాట్లాడతారు, కానీ అందరూ మాటలాడిన సాధారణమైన మాట కాదు ఇప్పుడు గవిని దగ్గరకు వచ్చి పలికిన యేసయ్య పలుకు. ప్రజలా అమ్మా ఏడవకు, కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయమగు, కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయమగు, అంతాను కనమగు, బ్రతుకుంటాను కనమగు, అంతాను కనమగు, బ్రతుకుంటాను కనమగు, కన్నీరంతా తుడువబడు, కన్నీరంతా కష్టాలు మాయమగు, ఈ కష్టాలు మాయమగు, అంతాను కనమగు, బ్రతుకుంటాను కనమగు, అంతాను కనమగు, బ్రతుకుంటాను కనమగు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. ఆమెపై జాలిపడి, ఆమెపై కనికరపడి అంటాడు, ఇక నువ్వు ఏడబడతావు. ఏం జరిగిందో చూడండి. దగ్గరకు వచ్చాడు, పాడెను ముట్టాడు. ఆ పాడెను మోస్తున్న వారు నిలబడ్డారు. వారికి అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఈ బిడ్డను జీవము లేని వ్యక్తిగా ముందుకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఈ బిడ్డను సమాధి తోటలోనికి మీరు తోడుకొని వెళ్ళడానికి వీల్లేదు. నిలబడండి, ఆగండి. ఎందుకయ్యా, మేము కూడా 2 సార్లు పిలిచాం, ఇప్పటికే దించి ఆ పిల్లోడి పేరు పెట్టి పిలిచాం. అయితే మీరు పిలిచారేమో, ఇప్పుడు నేను పిలుస్తాను. చప్పట్లు గట్టిగా కొడతా, నేను పిలుస్తానుగా. అందుకే మనకు అప్పుడప్పుడు దింపుడు కళ్ళం అంటారు. ఏమంటారు దాన్ని? ఊరి గవిని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాడను లేదా ఆ సమాధి బాక్స్ ను దించుతారా లేదా? దించి ఏం చేస్తారు? ఆ పెట్టెలో ఎవరైతే ఉన్నారో ఆ పేరు పెట్టి పిలుస్తారు. పిలుస్తారా? పిలవరా? ఎప్పుడన్నా వెళ్ళుంటే తెలుస్తుంది.
సమాధి తోట దాకా వెళ్ళే వాళ్ళతో వెళ్ళుంటే తెలుస్తుంది. ఆ పేరు ఏమైతే ఉన్నాడో, ఆ చనిపోయిన వ్యక్తి పేరు ఏమైతే ఉందో ఆ వ్యక్తి పేరు పెట్టి పిలుస్తారు. ఆడు ఎంతమంది పిలిచినా ఒక్కోసారి వాళ్ళ కొడుకుని కూడా పిలుస్తారు, రా నువ్వు అన్న పిలవరా. ఎవరు పిలిచినా ఆ ఊపిరి పోయిన ఆ శవం ఎవరి పిలుపుకో ఒలకదో పలకదు. ఒకవేళ వీళ్ళు పిలిచారు, బాగా కిక్కులో ఉండి పిలిచారు, వాడు కూడా కాస్త ఎందుకో మెలకు వచ్చి పలకరిద్దాం అనుకున్నాడు. ఏంట్రా నాతో నీకు పని అన్నాడు అనుకో పిలిచినప్పుడు. అప్పుడు ఆ పెట్టి అక్కడే ఉంటది. వీళ్ళు మళ్ళా ఊళ్ళోకి వచ్చేస్తారు. వహ్మో, మరి ఎందుకు అంతకాడికి పిలిచేది? ఆశ. ఏం ఆశ? యేసు ప్రభువారు చెప్పాడు, ఇదే ఈ వాక్యపు ఆధారంతోనే యేసు ప్రభువారు పిలిచాడుగా, మనం కూడా పిలిచి పిలుద్దాం, ఒకవేళ లభిస్తాడేమో. ఆశ అండి, ప్రజలకు ఆశ ఉంటది. అది రూలు. ఏది? యేసు ప్రభువారు ఇచ్చిన రూలుగా భావిస్తారు. యేసు ప్రభువారు పాడిన మట్టుగా వారు నిలిచారు. చదవండి. ఆయన చిన్నవాడా అంటే ఆయన పేరు చిన్నాయమ్మ. చిన్న లే, నీతోనేరా, నిన్నే చిన్న లే అన్నాడు. అంతేనా? నిన్నే నీతో చెప్పుచున్నా అంటే అర్థం నిన్నే అనేగా. చిన్న లే, నిన్నేరా చిన్న లే అన్నాడు. అనగా ఏం జరిగింది? చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు, మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. మరణంలో నుండి ఆ చిన్నవాడిని నిన్నే లే అనగానే వాడు లేచి కూర్చున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. మనం ఇంతమందిని పిలిచాము, పేరు పెట్టి వాడిని ఇప్పటికే 2 పర్యాయాలు పిలిచాము, కానీ వాడు మన పిలుపు విని లేచి కూర్చోలేదు. కానీ ఈయన పిలవగానే మరణించిన వాడు, చనిపోయిన వాడు, మృతుడైన వాడు లేచి కూర్చున్నాడు. ఎంత అద్భుతమైన పలుకు! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట శక్తి కలిగినది, దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట మృతులను సజీవులుగా చేయగలిగినది. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని చూడగలిగినది, గుర్తించగలిగినది, నీ పరిస్థితులను సరిచేయగలిగినది నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తావా? చిన్నవాడా లే, నీతోనే చెప్తున్నాను, లేచి కూర్చో. ఈరోజు నీ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేచి కూర్చోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాయి. నువ్వే స్థితి గుండా వెళ్తున్నావు? మరణకరమైన స్థితి గుండా వెళ్తున్నావేమో. అదిగో ఆ తల్లి బిడ్డను కోల్పోయి గుండెలు బాదుకుంటూ గుండెలు పదిలేలా ఏడుస్తుంది ఆ గవిని దగ్గర. ఎంతమంది ఆ ఊరి వారు ఉన్నా, ఎంతమంది బలగం ఉన్నా, ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది తన సొంత వారు ఉన్నా,
ఆమె దుఃఖాన్ని తొలగించేవారు, ఆమె కన్నీరు తుడిచేవారు, ఆమె కొరతలు తీర్చేవారు ఎవ్వరు లేరు. అందరూ ఉన్నారని, అందరూ నావారని, అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమచితిని, తలచితిని, భ్రమచితిని, చివరికి వందరి నడిచితిని, చివరికి వందరి నడిచితిని. నా శ్వాసనివయ్యా, నా శ్వాసనివయ్యా, నా సర్వం నీవయ్యా, నా సకలం యేసయ్యా, యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ. ఎవరున్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడున్నారు ఈ యాత్రలో, ఎవరున్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు కారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవం యేసయ్యా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా. నిన్ను చేయాలని ఆశ. ఎంతమంది తన వారు ఉన్నా ఆమె కన్నీరు తుడిచిన వాళ్ళు లేరు, ఆమె కష్టాన్ని తొలగించిన వారు లేరు. నేను చెప్తున్నా, నీకెంతమంది ఉన్నా ఎవ్వరూ నీ కష్టాన్ని తొలగించేవారు భూమి మీద అంటూ ఎవరో లేరు. నీ శ్రమను నీవు భరించాల్సిందే, నీ కష్టం నువ్వు అనుభవించాల్సిందే. మనుషులు ఏమీ చేయలేరు. ఎంతమంది ఉన్నా చేయగలిగిందేమీ లేదు. ఎంత మందిని మనం సంపాదించుకున్నా వారు మనకేమీ చెయ్యలేరు. కానీ ఒక వ్యక్తిని సంపాదించుకో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ సమస్యలను సరళము చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతావా? నీ కష్టాలు కన్నీరు తుడిచేస్తాడు, నీ బాధలన్నీ రూపుమాపేస్తాడు, నీ దుఃఖాన్ని సమాప్తం చేస్తాడు. ఆయన సంపాదించుకొని ఆయన చూస్తే చాలు. నిన్నెవరు చూడాల్సిన అవసరం లేదు. నన్ను చూసేది ఎవరు? నా పిల్లల్ని చూసేది ఎవరు? నా పరిస్థితులను చూసేది ఎవరు? మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకుంటున్నావేమో. ఎవరు చూడలేరు. చూడలేని వారిని మనం సంపాదించుకుంటున్నాం. కానీ చూడగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సంపాదించుకోండి. ఆయన చక్కగా మీ పరిస్థితులను చూస్తాడు, మీ సమస్యలను సరళం చేస్తాడు. కన్నీరు తుడిచాడు గవిని దగ్గర, ఆమె కన్నీరు తుడిచాడు, ఆమె కొరతలు తీర్చాడు. పోగొట్టుకున్న తన బిడ్డను దేవుడు తిరిగి సజీవుడిగా చేసి ఆమెకు అప్పగించాడు. దేవుడు నీ కట్టి పరిస్థితులు సిద్ధపాటు చేయునుగాక. నీవు పోగొట్టుకున్న ఆ సమస్తాన్ని తిరిగి దేవుడు నీకు అనుగ్రహించునుగాక.